నమస్తే మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కొత్త నాయకత్వం రాబోతుందా? బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యూహం మారుస్తుందా? చిన్నమ్మను తప్పిస్తుందా? కొత్త వ్యక్తికి పగ్గాలు అప్పగించనున్నారా అంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి తాజాగా అప్డేట్ వచ్చేసింది. బీజేపీ ఏపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ను రేపు విడుదల చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 4 గంటల్లోపు ఉపసంహరణకు సమయం ఉంటుంది. జూలై 1వ తేదీన నూతన అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. ఎన్నికల పరిశీలకుడిగా పీసీ మోహన్ వ్యవహరించనున్నారు. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని కొనసాగిస్తారా లేక కొత్త వ్యక్తికి బాధ్యతలను అప్పగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచన ఎలా ఉందన్నది ఆసక్తికరంగా ఉత్కంఠతతోనూ ఉంది. 2024 ఎన్నికల్లో పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉండడంతో కూటమి ఏర్పడింది. పొత్తులు సజావుగా జరిగాయి. అయితే పురంధేశ్వరి పదవీకాలం పూర్తి కావడంతో ఖచ్చితంగా తిరిగి అధ్యక్ష ఎన్నిక జరగాల్సి ఉంది. బీజేపీలో ఓటర్ల జాబితాను కూడా నేడు విడుదల చేయనున్నారు. ఎన్నిక నామమాత్రమేనని కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఒక పేరును ఖరారు చేసి ఉంటుందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. ఇది ఎలా ఉన్నా ఎవరు అవునన్నా కాదన్నా ఏపీ బీజేపీలో 2 గ్రూపులున్నాయి. ఒకటి చంద్రబాబు వ్యతిరేక వర్గం కాగా మరొకటి అనుకూల వర్గం. ఒక వర్గం చంద్రబాబుతో పొత్తు కారణంగానే రాష్ట్రంలో ఎదగలేకపోతున్నామని భావించే వారుండగా టీడీపీ మద్దతు లేకుండా సింగిల్ సీటు కూడా గెలవలేని పరిస్థితుల్లో కలిసి నడవడమే మంచిదన్నది మరొక వర్గం అభిప్రాయం. ఇక భిన్నాభిప్రాయాలతో 2 వర్గాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ వర్గానికి చెందిన వారు బీజేపీ అధ్యక్షుడు అవుతారన్నది కూటమి పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది ఈ ఎన్నిక ద్వారా అర్థమవుతోందని జగన్ పార్టీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద జరిగేది బీజేపీ అధ్యక్ష ఎంపికే అయినా ఏపీ రాజకీయాల్లో మాత్రం భవిష్యత్తు పరిణామాలను సూచిస్తుందని చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.